హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ట్రైనీ ఇంజనీర్ అండ్ అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద అండ్ అలాగే ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నవరత్న కంపెనీ అండ్ India's premier professional electronics company under the Ministry of Defense అనమాట. రిక్వెస్ట్ ది ఫాలోయింగ్ పర్సనల్స్ ఆన్ టెంపరీ బేసిస్ అనమాట. సో టెంపరీ బేసిస్ కింద అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఇట్స్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరు అనమాట. సో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి పోస్టులు అండ్ అలాగే క్వాలిఫికేషన్ అండ్ అలాగే శాలరీ కనుక చూసుకున్నట్టయితే, సో ఇక్కడ వచ్చేసి పోస్టులు వచ్చేసి ట్రైనీ ఇంజనీర్ అండ్ అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్స్ అనమాట. ట్రైనీ ఇంజనీర్ ట్రైనీ ఇంజనీర్ 1 జాబ్స్కి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు 42, మెకానికల్ వాళ్ళకు 20, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు 5, టోటల్గా 67 పోస్టులు అయితే రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. 67 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి మినిమం రిలివెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే అనమాట. ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. హ్యాపీగా ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 28 ఇయర్స్ ఉంటే మీకు సరిపోతుంది అనమాట. జనవరి 1కి మీకు 28 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ కనుక చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ అలాగే మెకాట్రానిక్స్. సో ఈ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు 43 పోస్టులు అండ్ అలాగే మెకానిక్ వాళ్ళకు 18, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు 8, మెకాట్రానిక్స్ వాళ్ళకు 1 అనమాట. ఇవి టోటల్గా 70 పోస్టులు అయితే ఉన్నాయి. మినిమం 2 ఇయర్స్ ఆఫ్ రిలివెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అడుగుతున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 32 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ కనుక చూసుకున్నట్టయితే జీఎన్ వాళ్ళకు 29, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 7, ఓబీసీ వాళ్ళకు 19, ఎస్సీ వాళ్ళకు 10 అండ్ అలాగే ఎస్టీ వాళ్ళకు 5 ఇలా క్యాస్ట్ వైజ్ అయితే డివైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు జీఎన్ వాళ్ళకు 30, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 6, ఓబీసీ వాళ్ళకు 18, ఎస్సీ వాళ్ళకు 9, ఎస్టీ వాళ్ళకు 4 అనమాట. సో ఇలా పోస్టులను అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనీ ఇంజనీర్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ అలవెన్సెస్ కనుక చూసుకున్నట్టయితే ట్రైనీ ఇంజనీర్ విల్ బీ ఎంగేజ్డ్ ఆఫ్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ ఇక్కడ ట్రైనీ ఇంజనీర్ 1 పోస్టులకు 2 ఇయర్స్ మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 1 ఇయర్ అనమాట. సో ఇక్కడ మీ యొక్క ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు 2 ఇయర్స్ లేకపోతే 1 ఇయర్ మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్లో మీకు 30,000 నుండి 35,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెమ్యూనరేషన్ షెల్ బి 40,000 పర్ మంత్ ఫర్ 3rd ఇయర్ అనమాట. సో 3rd ఇయర్లో మీకు 40,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ కనుక చూసుకున్నట్టయితే 3 ఇయర్స్ ఆఫ్ వర్క్ పీరియడ్లో మ్యాక్సిమం 1 ఇయర్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కనుక చూసుకున్నట్టు అండ్ అలాగే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్కి క్యాండిడేట్ విల్ బీ పెయిడ్ ఏ కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ 40,000 పర్ మంత్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 45,000, సెకండ్ ఇయర్ వచ్చేసి 50,000 అండ్ అలాగే 3rd ఇయర్ వచ్చేసి మీకు 55,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4th ఇయర్ 55,000 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే ట్రైనీ ఇంజనీర్ వాళ్ళకు జనవరి 1st అంతా మీకు 28 ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. ప్రాజెక్ట్ ఇంజనీర్ వాళ్ళకు 32 ఇయర్స్ ఏజ్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ట్రైనీ ఇంజనీర్స్ ఎలక్ట్రానిక్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిసిప్లైన్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ 4 ఇయర్స్ కోర్స్ ఇన్ రిలవెంట్ డిసిప్లైన్ విత్
పాస్ క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. సో ఇటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ కనుక చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ 4 years కోర్స్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ విత్ పాస్ క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ సబ్జెక్ట్ డిసిప్లిన్ కనుక చూసుకున్నట్టయితే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ 4 years కంప్లీట్ 4 years కోర్స్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెకాట్రానిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డిసిప్లిన్లో మీరు ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఈ యొక్క డిసిప్లిన్లో మీరు ఎడ్యుకేట్ అయితే అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రిలివెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ జాబ్ కోడ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు చూడండి. ట్రైనీ ఇంజనీర్ వాళ్ళకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. బట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వాళ్ళకు 2 years రిలివెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్టయితే ట్రైనీ ఇంజనీర్ వాళ్ళకు క్యాండిడేట్స్ మీటింగ్ ది స్పెసిఫైడ్ క్రైటీరియా యాజ్ మెన్షన్ అబోవ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ వచ్చేసి మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు 100 marksకి. అండ్ అలాగే ఈ యొక్క ఎగ్జామ్లో 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, చూసుకొని అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ వాళ్ళకు అయితే రిటర్న్ టెస్ట్ 85 marksకి అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క రిటర్న్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో మెరిట్ లిస్ట్ ఆ యొక్క మెరిట్ బేస్ బట్టి మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే సెలక్షన్ విల్ బి త్రూ ఏ రిటర్న్ టెస్ట్ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్స్ అనమాట. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ టెస్ట్ ద్వారా ఎవరైతే షార్ట్ లిస్ట్ అయి ఉంటారో సో అటువంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కనుక చూసుకున్నట్టయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ విల్ బి త్రూ రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై ది ఇంటర్వ్యూ అనమాట. రిటర్న్ టెస్ట్ అండ్ అలాగే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ది రిటర్న్ టెస్ట్ ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై ఉంటారో సో అటువంటి వాళ్ళకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే ట్రైనీ ఇంజనీర్ వాళ్ళకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 150 రూపీసు 18% జిఎస్టీ అనేది ఇంక్లూడ్ అవుతుంది. అండ్ అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ వాళ్ళకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 400 రూపీస్ అయితే మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. క్యాండిడేట్స్ బిలాంగింగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, బీడీ కేటగిరీస్ నో ఎగ్జెప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనమాట. సో ఈ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ ఫర్ మేకింగ్ పేమెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉందన్నమాట. గో టు www.onlinesbi.com. ఇక్కడ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అలాగే అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.